హలో నమస్తే అస్సలం అలైకుం. కోడి ముంద గుడ్డు ముంద, నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ మధ్య గొడవ ఎప్పుడు మొదలైన సమస్య ఎటువైపు మొదలైంది? కోడి ముంద గుడ్డు ముంద. హైదరాబాద్ వేదికగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నాడు మొదలైన చిన్న గాలివాన అనంతపూర్ ఎమ్మెల్యే ఆడియో రిలీజ్ చిలికి చిలికి గాలివానలా ఆజ్యం పోసుకుంది. చాలా రోజుల నుండి జూనియర్ ఎన్టీఆర్ కక్కలేక మింగలేక గొంతులో దాచుకున్న హలాహలాన్ని సినిమా వేదికగా ఒక్కసారిగా కక్కేశాడా? నటనలో తాతకు తగ్గ మనవడు అని అభిమానులందరూ ఆరాధిస్తారు. ఎన్టీఆర్ను బాలనటుడిగా పరిచయం చేసింది మాత్రం తాతగారే. అయినా వేదిక మీద హీరోగా తొలిసారి పరిచయం చేసిన రామోజీరావు గారి నామస్మరణ ఎన్టీఆర్ ఎక్కువ చేశాడా? నటనలో తాతకు తగ్గ వారసుడు కాబట్టి నటనతో పాటు తాతగారి అభిమానులు ఆయన గారి బరువు బాధ్యతలు కూడా మోయాల్సిందే కదా. కానీ ఇక్కడ విచిత్రంగా జూనియర్ ఎన్టీఆర్ ముజీబ్ అనే ఒక అభిమానిని తీసుకొచ్చి, ఇతడే నా మొదటి అభిమాని, ఇతడి తర్వాతే నాకు వందలు వేలు లక్షల్లో అభిమాన సముద్రం ఏర్పడింది అని ముజీబ్ను పరిచయం చేయడం. హరికృష్ణ గారి కుమారుడు సీనియర్ ఎన్టీఆర్ గారి మనవరు కాబట్టి వాళ్ళ అభిమానులు మొదటగా ఎన్టీఆర్ను ఆరాధిస్తారు. అయినా ముజీబ్నే మొదటి అభిమానిగా చెప్పడం ఇదెక్కడో జూనియర్ ఎన్టీఆర్ లాజిక్ మిస్ అవుతున్నాడా? లాజిక్ మిస్ అయ్యాడా? మిస్ చేశాడా? తాతగారి ఆశీస్సులు ఉన్నన్ని రోజులు నన్ను ఎవరూ ఆపలేరు అంటే ఇన్ని రోజులు ఆపారని అర్థమా? ఇక ముందు కూడా ఆపుతారని అర్థమా? ఎవరు ఆపుతున్నారు? సోషల్ మీడియాలో కూడా విష ప్రచారం చేస్తారు అంటే ఇంతకుముందు చేయించారా? ఇక ముందు కూడా చేయిస్తారా? ఎవరు చేయిస్తారు? అందుకే చాలా రోజుల నుండి కక్కలేక మింగలేక గొంతులో దాచుకున్న హలాన్ని ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ కక్కేశాడా? వ్యక్తిగతంగా తనకు ఎంతో ఇష్టమైన ప్రాణంతో సమానమైన కొడాలి నాని, వల్లభనేని వంశీలను ప్రస్తుత ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది చేయడం మానసికంగా బాధ పెట్టిందా? ఈ ఇష్యూను అభిమానులు అర్థం చేసుకుని మర్చిపోతారులే అనుకుంటే ఈ లోపలే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు ఆడియో కాల్తో ఆజ్యానికి వాయువులా తోడయ్యారు. అదేదో అంటారు కదా, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో ఆడియో ఉన్నట్టు ఇదేనా ముందస్తుగా జూనియర్ ఎన్టీఆర్ హెచ్చరించింది. ఏదైనా సరే ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ నటన పరంగా అభిమానుల పరంగా శిఖరమెత్తులో ఉన్నాడు. ప్రస్తుతం అయితే రెండు వైపులా పదునున్న కత్తిలా తయారయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. తెలివిగా పట్టుకోవాలి. కాదు కూడదు అని ఇష్టానుసారం ముట్టుకుంటే చేతులు తెగుతాయి. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం అభిమానుల్లో సింహభాగం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే. అలాంటిది ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ను గెలుకోవడం అంటే అది పార్టీకే నష్టం. అధికారం ఉంది కదా అని చెప్పేసి అడ్డుగోలుగా అడ్డుకుంటే అది పార్టీకే నష్టం. జూనియర్ మాటలు విన్నాక అర్థమైంది ఏమంటే వచ్చే ఎన్నికల్లో రాజకీయ పరంగా ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడని మాత్రం అర్థమవుతుంది. అదైతే పార్టీ పెట్టడమైతే కాదు, రాజకీయాల్లో పోటీ చేయడమైతే కాదు, ఇంకో విధంగా పరోక్షంగా ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నాడా? 3 దశాబ్దాల తరువాత పులివెందుల గడ్డ మీద పసుపు జెండా నాటామనే ఆనందాన్ని, అమరావతిలో వర్షాలకు నీట మునిగింది అనే పుకార్లతో ఆ సంతోషం కూడా లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఫ్రీ బస్
స్త్రీశక్తి పథకం ప్రారంభిస్తే దాన్ని ఈ మా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆడియో లీక్తో ఆ ఆనందం లేకుండా కూడా పోయింది. జూనియర్ ఎన్టీఆర్ అయితే మానసికంగా నటన పరంగా పూర్తిగా మెచ్యూర్డ్ పర్సన్. ఏ మాట కూడా పొరపాటున అనిండడు, కావాలనే అన్నాడు. బాధపడ్డాడు, బాధ పెట్టారని బాధపడ్డాడు కాబట్టే గొంతులో దాచుకున్న నిజాల్ని బయట పెట్టాడు. పూర్తిగా ఒక రబ్బరు బంతిలా తయారయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఎంత తొక్కితే అంత ఎదుగుతున్నాడు, ఎంత పైకి లేస్తున్నాడు. రెండు వైపులా పదునున్న కత్తి, ఖడ్గం జూనియర్ ఎన్టీఆర్. జాగ్రత్తగా వాడుకోవాలి, చూసి వాడుకోవాలి. ఉప్పు లాంటోడు, ఎక్కువ వేసినా కష్టమే, తక్కువ వేసినా కష్టమే. సరి సమానంగా ఎంత కావాలో అంతే వాడుకోవాలి, అప్పుడే రుచికరంగా ఉంటాడు. నేను చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నా, తెలుగుదేశం పార్టీకి ఆగస్టు నెల వస్తే చాలు ఆగస్టు సంక్షోభం అని వింటూనే ఉంటా. ఈసారి కూడా ఆడియో రూపంలో, అమరావతికి వరదల రూపంలో ఆగస్టు సంక్షోభం సంభవించిందా? ఇది ఎప్పటికీ టీడీపీకి విడరాని బంధమా? ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్లోకి అడుగు పెట్టాక ఇది నా తొలి ప్రయత్నం. ఇందులో ఏమైనా మెరిట్స్ ఉన్నా డిమెరిట్స్ ఉన్నా అర్థం చేసుకుంటారని, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ జై హింద్.